పిల్లలు కూడా వీక్ సర్కిల్ స్ట్రెంగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకోండి, కొత్త లాంగ్వేజ్ పిల్లలు త్వరగా నేర్చుకుంటారు, అది సైంటిఫికలీ ప్రూవ్డ్ కదండి. ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవాలి, సైక్లింగ్, స్విమ్మింగ్, సో పిల్లలు త్వరగా నేర్చుకుంటారు. సో 25 వచ్చాక సైకిల్ మొదలుపెట్టాలి కాళ్ళకి వీక్ అవుతాయి. సో ఇప్పుడు పెద్దవాళ్ళు పడ్డారనుకోండి, ఎంత దెబ్బతుంది, ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. పిల్లలు పడితే ఏం కాదు. సో పిల్లలకి ఆ స్ట్రెంగ్స్ ఉంటాయి. అంటే మనం అర్థం చేయాల్సిందంటే పిల్లల్లోనే ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది పెద్దల కంటే. పిల్లలు త్వరగా దాని నుంచి బయటపడే శక్తిని వాళ్ళకు ఉంటాయి. అది మనం పిల్లలకి చెప్పాలి, మీకు స్ట్రెంగ్స్ ఉన్నాయనే విషయం చెప్పాలి. చెప్పండి, ఇంకే స్ట్రెంగ్స్ ఉన్నాయి పిల్లల్లో, పిల్లలు ఇంకేమే శక్తి ఉన్నాయి. 5 minutes డే బ్రేక్ కదా. సో ఆలోచించండి, ఒక లిస్ట్ తయారు చేయండి. అంటే చిన్న లిస్ట్ ఇచ్చాము, బట్ ఇవి జనరల్గా ఉన్నాయి. నా ఉద్దేశం ఇంకా చాలా ఉంటాయి. పిల్లలకి మెయిన్లీ హెల్త్ ఇష్యూస్ తక్కువ ఉంటాయి. సో పెద్ద అయితే డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ వస్తుంది. పిల్లలకి చాలా వరకు ఉండవు. సో వాళ్ళు హెల్తీగా ఉండగలుగుతారు. సో ఇట్లాంటి చాలా ఉంటాయి. సో ఒక లిస్ట్ మనం తయారు చేయగలిగితే పిల్లలకి అది చెప్పగలిగితే వాళ్ళ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే నాకు కూడా ఈ స్ట్రెంగ్త్ ఉంది. సో స్ట్రెంగ్త్ ఐడెంటిఫై చేయడం చాలా ముఖ్యమైనది. ఈవెన్ ఎగ్జాంపుల్, ఇక్కడ పక్కన పెద్ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉంది, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్. చూడండి ఒకసారి, అది టోనీ బ్లేయర్ వచ్చి ఓపెన్ చేశారు, వరల్డ్ బ్యాంక్ ఫండెడ్. సో దాంట్లో నేను జాయిన్ అయ్యాను ఒకసారి. ఏదో పుస్తకం చూసి నా పుస్తకం చూసి ఇచ్చారు, ఐ జాయిన్ అయింది కన్సల్టెంట్. అయితే అంతా పాష్ ఇంగ్లీష్ మాట్లాడతారు. హార్వర్డ్ స్కూల్ నుంచి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ స్టూడెంట్స్ అంతా ఉంటారు, హైలీ ఎడ్యుకేటెడ్. నాకు ఫస్ట్ రోజు చూడగానే భయం వేస్తుంది, ఇక్కడ నేను ఉండలేను, ఎందుకంటే అంతా ఇంగ్లీష్ మాట్లాడుతుంది. అసలు అంతా మాట్లాడే కష్టం అయిపోయింది. మీరు భోజనం చేశారంటే ఎట్లా అడగాలి, లంచ్ ఇట్లా అడగాలి, కూడా రాలేదు 2007. సో ఐ వాజ్ టోటల్లీ డిమోరలైజ్డ్. ఇంకా రాసి పెట్టేశాను అన్నట్టు ఇచ్చేద్దాం. సో ఒక 2 రోజుల తర్వాత ఒక డైరెక్టర్, వసంత్ కుమార్ గారు డైరెక్టర్, ఇట్లాగే ఒక ఆఫీస్ ఢిల్లీ నుంచి ఒక ఆఫీషియల్ వచ్చారు డైరెక్టర్, అయితే పరిచయం చేశారు. నా పరిచయం ఇట్లా చేశారు, ఈ పేరు శ్రీనివాస్ మాధవ్, ఈయన ఆర్టీలో స్పెషల్ లాంచ్ చేశారు. అండ్ ఈ కండక్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్టీఐ అండ్ ఈ ఆల్సో టీచర్స్ ఇన్ తెలుగు. ఈ కెన్ ఆల్సో టీచ్ ఇన్ తెలుగు. ఇట్లా చెప్పారు. ఏంటి అంటే ఆర్టీఐ మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు, తెలుగులో కూడా కండక్ట్ చేయగలరు. అప్పుడు నా స్ట్రెంగ్త్ నాకు అర్థమైంది. సో మిగతా వాళ్ళకి తెలుగులో చెప్పలేదు. ఇక్కడ మన ట్రైనింగ్ కండక్ట్ చేసింది తెలుగు వాళ్ళు. సో మీరు తెలుగులో చెప్పలేకపోతే వాళ్ళకి అర్థం కాకపోతే మీరు ఏం చేయలేరు. సో నేను ఒక్కడే ఆ విషయంగా స్ట్రెంగ్త్ ఉన్నది నాకు ఏంటంటే నేను తెలుగులో కూడా చెప్పలేదు, ఇంగ్లీష్లో చెప్పగలుగుతాను, తెలుగులో చెప్పాను. అప్పుడు నా స్ట్రెంగ్త్ నాకు అర్థమైంది. సో ఐ కంటిన్యూ ఫర్ 2-3 years. దానికి కారణం ఏంటంటే ఆయన చేసిన ప్రైజ్ ఒక మాట, లేకపోతే అప్పటిదాకా అది నాకు వీక్నెస్ అనుకున్నాను, అది స్ట్రెంగ్త్ కింద ప్రొజెక్ట్ చేశాను. సో ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి పనికొస్తుంది. సో పిల్లలు కూడా ఐడెంటిఫై చేయాలి, పిల్లల్లో కొన్ని స్ట్రెంగ్స్ ఉంటాయి, అది వీక్నెసెస్ కాదు. ఆ స్ట్రెంగ్త్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి చెప్పగలిగితే ఇందులో లేనివి చాలా ఉంటాయి. ఇప్పుడు మీరు కొన్ని చెప్పారు, చాలా హెల్త్ ఇష్యూస్, ఫ్లెక్సిబిలిటీ, బాడీ ఫ్లెక్సిబిలిటీ, అడాప్టబిలిటీ, లెర్నింగ్ స్కిల్స్. లాంగ్వేజ్ మీరు కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం చాలా కష్టం. చిన్నప్పుడు నేర్పిస్తే అట్లీస్ట్ 25 లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. కరెక్ట్గా నేర్పిస్తే 15 years లోపల 25 లాంగ్వేజ్ దగ్గర మాస్టర్. చాలా తక్కువ టైం. మనకి ఇంగ్లీష్ చాలా కష్టం అయిపోతుంది. సో ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసి పిల్లలకి చెప్పగలిగితే పిల్లలకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఐఎమ్ మోర్ స్ట్రాంగ్, స్ట్రాంగర్ దెన్ దిస్ ఫెలో, ఎందుకంటే నేను స్ట్రాంగ్ అవుతాను తెలుసు. అండ్ పాజిటివ్ సెల్ఫ్ టాక్ కూడా పిల్లలకు నేర్పించాలి. సో ఈరోజు ఇబ్బందిగా ఉంది, ఈరోజు టీచర్ వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకోవచ్చు చెప్పాలి. సో ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను, ఈరోజు నేను బలంగా ఫీల్ అవుతాను, వాళ్ళతో అనిపించాలి. సో మీరు చెప్పండి, మీ గురించి పాజిటివ్ థింగ్ ఈరోజు వాట్ యూ ఫీల్, మీ గురించి మీరు పాజిటివ్గా ఏదైనా ఫీల్ అవుతున్నారు మాట్లాడండి. వెరీ గుడ్. సో ఐ గెట్ మోటివేటెడ్ టు అటెండ్ దిస్ సెషన్. రైట్. సో అట్లా ఇంకా చెప్పగలుగుతారా? నెగిటివ్ చాలా ఉంటాయి, పాజిటివ్ చాలా రోజుల తర్వాత బ్రేక్ దొరికింది సార్. వెరీ గుడ్. సో కాదు, రిలాక్స్గా కూర్చొని వెనక మాట్లాడగలుగుతాం. సో ఈరోజు ఇన్ టైంలో సో ఇది పిల్లలకి నేర్పించాలి. పాజిటివ్ సెల్ఫ్ టాక్ వల్ల చాలా చాలా ప్రయోజనం ఉంటుంది పిల్లలకి.
ఇంకా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. జపనీస్ టెక్నిక్, దీన్ని కిన్సుజీ అంటారు, కిన్సుజీ అంటారు. మనకి జపనీస్ టెక్నిక్స్ చాలా ఉంటాయి. ఇకిగాయి మనకి తెలుసు కదా. ఇకిగాయి ఏంటి అంటే పర్పస్, సెన్స్ ఆఫ్ పర్పస్. సో పొద్దున లేచినప్పుడు మనం ఏమనుకోవాలంటే ఈరోజు నేను గొప్ప పని చేయబోతున్నాను, ఐ హ్యావ్ సంథింగ్ టు డూ అనగా లేచాను. నా జీవితం ఒక అర్థం ఉంది, దట్స్ వై ఐఎమ్ లివింగ్, వై ఐఎమ్ లివింగ్, దట్ ఈస్ కాల్డ్ ఇకిగాయి. ఇది పిల్లల స్థాయిలో చెప్పగలిగితే బాగుంటుంది. కొద్దిగా హై లెవెల్ అనుకుంటే ఇది చెప్పవచ్చు. కిన్సుజీ అంటే ఏంటి అంటే ఇది మనం చేయడం కూడా ఈజీ. ఇది ఒక పాత్ర, మట్టి పాత్ర, కింద పడేస్తే పగులుతుంది. సో పగిలింది మన పిల్లలు మనం చేయొచ్చు, ఇట్లాంటి చేయొచ్చు. సో పిల్లలకి ఏం చెప్పాలంటే అది మళ్ళీ మీరు అతికించండి, అది మళ్ళీ మీరు అతికించండి. చిన్న గ్లూ ఇస్తారు. జపాన్లో ఆ గ్లూ గోల్డ్ కలర్లో, వైట్ గోల్డ్. ఇక్కడ మీరు చూస్తే ఆ గోల్డ్ కలర్ అతుకులు అనేది కనిపిస్తుంది కదా. సో గోల్డ్ కలర్ ఎందుకు ఇస్తారు అంటే బికాస్ దట్ ఈస్ ఏంటి గ్రేటర్ దెన్ దిస్. ఈ పాత్ర కంటే అతుకులు గొప్పవి, ఎందుకంటే పాత్రని పట్టి ఉంచుతుంది అతుకులే. సో అతుకులే గొప్పవి పాత్ర కంటే అనేది ఒక జీవితంలో ఒక ముఖ్యమైన నీడ్స్. సో ఇది మనం పిల్లలకి చేయలేకపోతే అట్లీస్ట్ ఇట్లాంటి ఒక ఫోటో, ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు, బట్ ఇట్లాంటి ఒక కలర్ డయాగ్రామ్ తీసుకెళ్ళి వాల్ పోస్ట్ ఒక 4 వ్యక్తులు చేసి పిల్లలకి ఇచ్చి పిల్లలు అర్థం పెట్టుకొని చెప్పవచ్చు. సో వాళ్ళకి అది అర్థమవుతుంది. సో ఆ పాయింట్ అర్థమవుతుంది. సో ఇట్లాంటి కొన్ని విషయాలు మనం ట్రై చేయొచ్చు. అండ్ దెన్ మనకి కృష్ణుడితో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఇంకొక హీరో. ఇది విన్నారా? బాపు గురించి విని ఉంటారు. సో బాపు ఒక క్యారెక్టర్ క్రియేట్ చేశారు. ఆ క్యారెక్టర్ పేరు బుడుగు. సో బుడుగు కార్టూన్స్లో నిజానికి పిల్లలకి అందుబాటులో లేవనుకుంటారు, బట్ బొమ్మ పుస్తకాలు దొరుకుతాయి, ఇప్పుడు నెట్లో ఉన్నాయి. ఇది ఒక వండర్ఫుల్ కార్టూన్. ఇక్కడ ఆయనకి ఏమర్థమవుతుంది ఈ కార్టూన్ చూస్తే మీరు చూడండి. అరుస్తుంది అబ్బాయి. ఏమరుస్తున్నాడు? బామ్మ అంటే మనకు తెలుసు, రాండాల బామ్మ అంటే అమ్మమ్మ నాన్న పిలుస్తున్నాడు, అమ్మమ్మ నాన్న పిలుస్తున్నాడు. ఎందుకు? అక్కడ ట్యూషన్ మాస్టర్ ఉన్నాడు. ట్యూషన్ మాస్టర్ ఇసుకిస్తున్నాడు, అది చదవండి ఇది చదవండి అని బామ్మ కంప్లైంట్ చేస్తున్నాడు. సో స్కూల్లో పాఠాలు చదవట్లేదు కాబట్టి ట్యూషన్ మాస్టర్ పెట్టారు. ట్యూషన్ మాస్టర్ మీద కూడా కంప్లైంట్ చేస్తున్నాడు. ఆయన ఎవరు చేస్తున్నాడు? బామ్మ చేస్తున్నాడు. సో ఇక్కడ ఏంటి, ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేశాడు అబ్బాయి. ఎవరితో బిల్డ్ చేశాడు? బామ్మతో బిల్డ్ చేస్తున్నాడు. ఇక ఏదైనా ఉంటే బామ్మను చేస్తున్నాడు. ఫస్ట్ ఇంకా టీచర్ మనీ పెట్టాడు. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ టు సీక్ హెల్ప్. మనం చెప్తున్న ముఖ్యమైన రెసిలియన్స్ క్వాలిటీ ఏంటంటే అడగడానికి బయట సిగ్గుపడకపోవడం, హెల్ప్ అడగడానికి సిగ్గే పడకూడదు. గట్టిగా పిలుస్తున్నాడు, ఊరంతా అనిపిస్తుంది. సో బుడుగు ఇస్ అ వండర్ఫుల్ క్యారెక్టర్ టు టీచ్ రిజిలియన్స్. చాలా ఉంటాయి ఇట్లాంటివి, చాలా ఇంట్రెస్టింగ్ కాదు, చాలా అలరి పనులు చేస్తుంటారు. తెలుగు అబ్బాయి, చాలా మంది తెలుగు వాడు, విదేశీ కార్టూన్స్ కాకుండా తెలుగు కొన్నాడు. దీంట్లో మంచి కార్టూన్స్ ఉన్నాయి, ఇట్లాంటివి బాగా పనిపిస్తాయి. ఫైనల్గా రెసిలియన్స్ చాలా కష్టమైన పదం కదా, నిజానికి ఇది ఎట్లా చెప్పాలి అని ఫస్ట్ వస్తుంది. బట్ ఇట్స్ నాట్ ద కేస్. ఒక చిన్న వీడియో చూడండి,